రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా దేశంలో ఒక సైనికుడికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధంలో అతనికి చెయ్యి పోయింది. చెయ్యి పోవడం అంటే అతని చెయ్యి మొత్తం తీశారు. ఆ యుద్ధంలో అతడు లేకపోతే అతను చేసిన దానికి పడిన గాయానికి అతని చెయ్యి ఏం చేశారు? తీశారు, మొత్తం తీశారు. అతని దగ్గర వచ్చి అడిగిన సందర్భంలో అతడు చెప్తున్న మాట ఏంటంటే, నా చెయ్యి తీయలేదు, నా చెయ్యి దేశం కోసం ఇచ్చేసాను అన్నాడు. ఏంటన్నాడు? నా చెయ్యి తీయబడలేదు, నేను నా చెయ్యిని ఎవరికి ఇచ్చాను? దేశం కోసం ఇచ్చేసాను అన్నాడు. చూడండి ఎంత మాట మాట్లాడాడు. అతడు సైనికుడు, అతనికి జీతం వస్తుంది, యుద్ధం చేశాడు, చెయ్యి పోయింది. ఏమంటున్నాడు ఇప్పుడు? నా చెయ్యి దేశం కోసం అర్పించాను, నా చెయ్యి నేను నా మట్టుకు నేను తీసుకోలేదు, అది నేను అర్పించి ఉన్నాను, నేను దేశం కోసం అర్పించి ఉన్నాను. జీతం తీసుకున్న వ్యక్తి అంత మాట అన్నప్పుడు నీ కోసం సమస్తమును సృష్టించిన దేవుని కోసం మనం ఏం చేయబోతున్నాం? హల్లెలూయా. ఈరోజు మనం ఏమి అర్పిస్తూ ఉన్నాం? దేవుని కోసం. మనం సృష్టించినప్పుడు నువ్వు పుట్టావంటే దానికి గల కారణం ఎవరు? దేవుడు. ఈరోజు నా దేవుని కోసం నువ్వేమో అర్పిస్తూ ఉన్నావు. జీతం తీసుకున్న వ్యక్తి చెయ్యి అర్పించాడు. మన దేవుడు అయితే ఏం చెప్తున్నాడంటే, నీవు చెయ్యి అర్పించక్కర్లా, నీ కాళ్ళు అర్పించక్కర్లా, నీ ప్రాణం దేవునికి ఇవ్వక్కర్లా, నీవు దేవుని సన్నిధానంలో దేవుని స్తుతిస్తే చాలు. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో ఆయనను గుర్తిస్తే చాలు, నీవు దేవునికి సమస్తము అర్పించినట్లే. చాలా సులువే కదా, కష్టమేనా? ఇది సులువా? చెప్పండి. చాలా సులువు. దేవుని ఆరాధించడం చాలా సులువైన మార్గం. ఈ సులువైన మార్గాన్ని కూడా ఈ రోజున అనేక సార్లు వెనుకంజ వేసే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో ఈ రోజున మంచి మాటలు పొందుకోలేము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుషులైన వాళ్ళు అందరినీ కూడా నేను సృష్టించాను, భూమి మీద వారిని నా నిమిత్తము నా యొక్క చేతి పనిలో శిల్పి ఏ విధంగా అయితే ఆ యొక్క బొమ్మను చెక్కుతా ఉన్నాడో, శిల్పి ఏ విధంగా అయితే ఆ యొక్క బొమ్మను ఒక మంచి రూపము గల దానిగా చేస్తూ ఉంటాడు. ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ రూపంలోనే మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఆయన సన్నిధానంలో ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో మన జీవితాలు అర్పించుకునే విధంగా ఈరోజు మనము ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే వాక్యం మనం చదువుతూ ఉన్నాం, ఇంతవరకు చదివి ఉన్నాం, ఇందాక కూడా వాక్యాలు చదువుతూ ఉన్నాం. 25 సంవత్సరాల క్రితం ఎవరి దగ్గర కూడా ఫోన్లు లేవు. ఉన్నాయా? ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోను, అందరి చేతిలో ఉన్న ఫోను ఒక 25 ఏళ్ల క్రితం ఎవరి దగ్గర ఉందా? లేదు. ఇప్పుడు మన చేతులు అది లభ్యమైంది, అది మన దగ్గర ఉన్నది. ఇప్పుడు అందులో బైబిల్ పెట్టి మనము ఆ యొక్క ఫోన్ను వాడుతూ ఉన్నాము, దేవుని కోసం మనం వాడుతూ ఉన్నాము. ఫోన్లో కూడా బైబిల్ వస్తుంది. ఏమొస్తుంది? ఎందులో వస్తుంది బైబిల్? మీ ఫోన్లో కూడా ఏముంది? బైబిల్ ఉంది. అంటే దేవుని యొక్క వాక్యము ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉంది, ప్రతి మనిషి దగ్గర ఉంది, ప్రతి విషయంలోనే మన దగ్గర సంచారం చేస్తూ ఉంది. మనము దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా? దానికి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉన్నామా? ఒకవేళ మనము దానికి ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఖచ్చితంగా మన మధ్య ఆయన కృపలను, ఆయన ప్రేమను ఇవ్వడానికే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఈ రోజున ఇష్టపడిన మనమందరం కూడా ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున ప్రతి వారం కూడా లేకపోతే ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకునే వారంగా మనం ఉన్నామా? ఏమంటే గారు ప్రతిరోజు గ్రూప్లో ఒక మెసేజ్ పెడతారు, వాక్యం ఎంతమంది చదువుతున్నారు? అంటే నేనేం చెప్తున్నానంటే, వాక్యము ఎప్పుడు మన దగ్గరకు వినబడిన కనబడిన దాన్ని మనము ధ్యానించే వారముగా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ లోకంలో ప్రచారం చేసే వారముగా, క్రీస్తును రక్షకునిగా మనము తెలియజేసే వారముగా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా చాలామంది శుక్రవారం వస్తూ ఉన్నారు, చాలామంది కూటాలు పెట్టుకుంటున్నారు మీ దగ్గర, మీ ఇంట్లో, లేకపోతే మీ యొక్క ప్రతి మార్గంలో కూడా దేవుడు సహాయం చేసేలాగా దేవుడు వేడుకుంటూ ఉన్నారు. అనేక కుటుంబాలు ఇక్కడ అనేకమైన వాటిలో ముందు ఉన్నారు. ఈరోజు ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఏమంటున్నాడంటే, దేవునికి వాక్యం ఏం చెప్పిస్తుందంటే, ఎవరైతే నా నిమిత్తము దేవుని కార్యముల నిమిత్తము మీ యొక్క ప్రతి దాన్ని కూడా
మీ యొక్క సమస్తమును కూడా అనగా మన యొక్క మనం ఏదైతే దేవునికి సమర్పించగలమో, దేని నిమిత్తమైతే మనం దేవుని చేత సృష్టించబడ్డామో వాటిని మనము మన హృదయం పూర్వకంగా దేవునికి అర్పిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు నీ వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం 14 అధ్యాయం ఈ రోజున మనము మన యొక్క వాక్యంలో ధ్యానాంశంగా మనము ఒకవేళ పెట్టుకుంటే సంఖ్యాకాండం 14 అధ్యాయాన్ని ఈ రోజున ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. సంఖ్యాకాండం 14 అధ్యాయం మొత్తం కూడా అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి? దాదాపుగా 45 వచనాలు ఆ యొక్క సంఖ్యాకాండం 14 అధ్యాయంలో ఉన్నాయి. ఆ వచనాలు ఉన్న మరణాలు ఈ రోజున కొన్ని మనము మన హృదయంలో వాటిని భద్రపరచుకోవడానికి ప్రయత్నము చేసేవారముగా మనం ఉందాం. 14 అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట అక్కడ ఉంది, సెలవిస్తూ ఉంది. అక్కడ ఏముంది? అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి రాయబడి ఉంది. ఇక్కడ ఎవరు ఏడ్చారంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలుగెత్తి ఏడ్చారు. వారు కేకలు వేసి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకోసం ఏడుస్తూ ఉన్నారు అన్నది మీరు ఆలోచన చేస్తే, ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? మీకు అక్కడ చదవగానే ఒక మాట అక్కడ ఉంటుంది, ఏంటంటే ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? మీకు నిద్ర రాకుండా ఉండాలంటే కొన్ని అప్పుడు మధ్యలో కూడా అడుగుతాను. ఏడుపు మనం ఎప్పుడు ఏడుస్తాం చెప్పండి? ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి? మీరు మాట్లాడితే ఎవరికి నిద్ర రాదనమాట. ఎప్పుడు ఏడుస్తారు? కష్టం కలిగినప్పుడు ఏడుస్తారు, బాధకి వెళ్ళినప్పుడు ఇంకా చెప్పాలి, ఏడవరా? ఎప్పుడు నవ్వుతామంటే చెప్తాం కానీ ఎప్పుడు ఏడుస్తామంటే తక్కువ సందర్భంలో ఏడుస్తాం కదా. మనం ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడుస్తారు. ఇంకా చెప్పండి, ఏదైనా ఎవరైనా హాస్పిటల్లో లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏడుస్తాం. ఇంకా ఆకలి, కొన్ని సందర్భాల్లో ఆకలితో కొంతమంది ఏడుస్తారు. మనకంటే అన్నీ ఉన్నాయేమో కానీ కొన్ని దేశాల్లో ఏమంటే ఆకలితో చచ్చిపోతారు అనమాట. వాళ్ళు ఉండదు. నిజంగా తిందా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు అనమాట. నీరు కూడా దొరకని పరిస్థితుల్లో, నీరు ఆహారం లేక కొంతమంది ఏంటంటే ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా మాకు కొద్దిగా ఆహారం ఇస్తే బాగుండు, ఎవరైనా నాకు నీళ్ళు ఇస్తే బాగుండు, మేము చచ్చిపోతా ఉన్నాం అని ఏడుస్తూ ఉంటారు. ఇలా మీరు చెప్పిన విధంగా లేదా మనం అనుకుంటున్న కనుక ఏడుపులో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ మాటలో మొదటి వచనంలో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా? అన్నీ ఎక్కువైపోయి ఏడుస్తున్నారు వాళ్ళు. ఏంటంట? తిండి ఎక్కువైపోయి ఏడుస్తున్నారు వాళ్ళు. ఏంటి చెప్పండి, ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏంటి? భోజనం ఎక్కువైపోయి ఎవరి మీద పడి ఏడుస్తున్నారంటే దేవుని మీద పడి ఏడుస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఈ యొక్క వచనంలో ఏముంది అక్కడ? అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ఆ ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు ప్రయాణం మొదలు పెట్టబడ్డారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టబడ్డారు. మోషే వాళ్ళనితో నాయకత్వం చేస్తూ ఆ యొక్క అనేక ప్రాంతాల గుండా వారిని తీసుకొస్తా ఉన్నాడు. ఎక్కడికంటే వాగ్దాన దేశం అనగా కానాను దేశంకి తీసుకురావడానికి మోషే. అంటే ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం మధ్యలో ప్రయాణం వాళ్ళకి. ఆ ప్రయాణం మధ్యలో వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం మధ్యలో వీరు అనేక సార్లు సనుక్కుంటా ఉన్నారు. ప్రయాణం మధ్యలో వాళ్ళకి ఎక్కడైనా నీరు దొరకలేకపోతే, మాకు నీరు లేవు ఇక్కడ, మాకు అసలు నీరే లేవు ఇక్కడ ఈ అరణ్యంలో, అక్కడైతే మాకు ఐగుప్తు దేశంలో అన్నీ మాకు ఉన్నాయి, ఈ అరణ్యానికి తీసుకుని వచ్చి పడేసావు. దేవుని కార్యాలు వాళ్ళు చూస్తున్నారు. ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద నడిచిన వీరే దేవుని మీద సనుక్కుంటా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజున దేవుని మీద పడి
మా దేవుని వల్లే మాకు ఇది జరిగింది, దేవుని వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూడండి వాళ్ళు ఏడుస్తున్న విధానం ఏంటంటే, ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా? వాళ్ళు అక్కడ ఆ ముందు అధ్యాయంలో మీరు చూస్తూ ఉంటారు ఏంటంటే, వారు వాగ్దాన దేశంలో వెళ్ళే దారిలో, ఆ వెళుతున్న దారిలో ఎవరున్నారంటే బలవంతులైన అనేకమైన శత్రువులైన అనేక మంది ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే కొద్దిగా బలం కలిగిన వారు అనమాట. వీళ్ళకంటే ఇశ్రాయేలు జనాంగం కంటే ఎక్కువ బలం కలిగిన వారు, ఎక్కువ ఆయుధములు కలిగిన వారు, వారు శారీరకంగా బలవంతులు. వాళ్ళని చూసి వీళ్ళు భయపడుతూ ఉన్నారు. వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నారన్న విషయం వీళ్ళు మర్చిపోయారు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర దేవుడు ఉన్నాడన్న విషయం మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ యొక్క మిద్యానీయులు లేకపోతే అమ్మోనీయులు వీళ్ళందరినీ చూసి వీరు భయపడి ఏడుస్తూ ఉన్నారు. నీ దగ్గర దేవుడు ఉంచి కూడా అనేక గొప్ప కార్యములు చేసి ఆ యొక్క అరణ్యంలో ఆ యొక్క త్రోవల్లో నడిపిస్తున్న దేవునిని చూసి ధైర్యం తెచ్చుకోక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనుషులను చూసి ఆ మనుషులు మమ్మల్ని ఏమైనా చేస్తారో, మమ్మల్ని ఏమైనా చంపేస్తారో అని చూడండి. ఆ యొక్క 3వ వచనం చూడండి, ఏముంటుంది? సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవద్దు, అందరూ చచ్చిపోతారు, మమ్మల్ని అందరినీ వారు హతమారుస్తూ ఉంటారు, మేము ఓడిపోతూ ఉంటాం, మా పరిస్థితి ఏంటని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నీ దగ్గర దేవుడు ఉన్నాడు కదా అన్న విషయం వారు మర్చిపోయారు. హల్లెలూయా. ఈరోజు అనేక సార్లు మన దగ్గర కూడా ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈరోజు నా దేవుని సన్నిధానంలో మన కుటుంబాల్లో ఈరోజు అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనము సనుక్కోకూడదు, దేవుడిని ఏమీ అనకూడదు. ఎక్కడైతే వారు ఏం చేస్తున్నారంటే దేవుని మీద వాళ్ళు నేపము పెడతా ఉన్నారు. మేము అక్కడే ఉంటే క్షేమంగా ఉండేవాళ్ళమేమో, మేము ఐగుప్తు దేశంలో ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని వారు ఆ యొక్క ఏడుస్తున్న విధానం, వాళ్ళ ఏడుపులో ఖచ్చితత్వం లేదు, వాళ్ళ ఏడుపులో ఏమాత్రం కూడా ఒక రీజన్ లేదు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి ఏడ్చే ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యములు చూశారు. అప్పుడే వారు ఎంత మంచి కార్యాలు చూశారో తెలుసు కదా, మీరు అందరూ చూశారు. వారికి ఆహారం అయినప్పుడు దేవుడు పైనుంచి ఆహారాన్ని కుమ్మరించాడు. వారికి నీరు కావాలంటే ఆ బండను కొట్టగానే బండలో నుంచి ఏమొచ్చింది? నీరు వచ్చింది, నీరు తాగారు. ఇన్ని మంచి కార్యాలు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అయినా సరే వాళ్ళు శత్రువులు చూసి ఏమవుతా ఉన్నారు? భయపడుతున్న విధానం. ఈరోజున మనము క్రైస్తవులుగా ఉన్న సందర్భంలో ప్రపంచంలో దేనికి మనం భయపడక్కర్లేదు, ఒక్క దేవునికి మాత్రమే మనం భయపడాలి. హల్లెలూయా. ఈ ప్రపంచం ఏమైపోయినా, ఎవరైనా ఏ విధంగా సాధారణ శోధనలు కానీ మనుషు సంబంధమైన శోధనలు ఏ వచ్చినా మనం భయపడద్దు. మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. కేవలం ఒకే ఒక వ్యక్తి క్రైస్తవుడు భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఈరోజున ప్రభువా నీకే నేను భయపడ్డాను, ఈ లోకంలో దేనికి భయపడాలి. కొంతమంది భయపడుతూ ఉంటారు, ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు. ఆ యొక్క విగ్రహారాధన చేయడానికి కొంతమంది వేరే వాళ్ళు చేయమన్నారు కదా, వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? వేరే వాళ్ళని చూసి భయపెట్టే విధానం, భర్తను చూసి భయపడి లేదా భార్యను చూసి భయపడి విగ్రహారాధన చేసేవారుగా అనేక మంది ఉంటా ఉంటారు. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, మనము దేవుని సన్నిధానంలో ఈ రోజున క్రైస్తవ విశ్వాసాలుగా మనం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల వలె మనము ఏడవకూడదు. వారు ఎలుగెత్తి ఏడ్చి అనుకుంటే, నేను అనుకున్నాను వారు ఎలుగెత్తి ఏడ్చేది దేనికోసమని మనం అనుకుంటాం. కానీ వారు కేవలము దేవుని మీద నెపం వేయడానికి మాత్రమే వారు. చూడండి అక్కడ 13వ అధ్యాయం 30వ వచనంలో 31వ వచనం, అదే ముందు వచ్చిన 13వ అధ్యాయం 31వ వచనంలో, అయితే అతనితో పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము. వారు మనకంటే బలవంతులు అనగానే వీళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ వీరందరికంటే బలవంతుడు యేసు ప్రభువు వారు ఉన్నారన్న విషయం వారు మర్చిపోయాడు. హల్లెలూయా. ఈరోజున బలవంతులు ఎంతమంది ఉన్నా వారందరికీ మించిన బలవంతుడు మన యేసు ప్రభువు అన్న విషయాన్ని, ఈరోజు యెహోవా దేవుడు అన్న విషయాన్ని వారు మర్చిపోయిన సంగతి. వాళ్ళ ఏడుపులలో ఏమాత్రం కూడా
అర్థము లేదని చెప్పడమే నా యొక్క ఉద్దేశము. ఈ రోజున వారు ఇంకా ఏమనుకుంటున్నారు చూడండి, 14-4 వారు మనము ఆ నాయకుని ఒకటి నియమించుకొని తిరిగి ఐగుప్తునికి వెళ్ళిపోదాం, మేము వెనక్కి వెళ్ళిపోదాం. ఇందాక మనం పాడాం, దారి ఎంత దూరమైనా మార్గం ఎంత కష్టమైనా మనం ముందుకే సాగిపోవాలి, వెనక్కి మాత్రం వెళ్ళకూడదు. ఇక్కడైతే ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మేము వెనక్కి వెళ్ళిపోదాం, మనం వెనక్కి వెళ్ళిపోదాం పదండి, ముందుకెళ్తే మనకి బలవంతులైన ఆ యొక్క సైన్యాలన్నీ ఉన్నాయి, భయపడిపోతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ క్షణంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకసారి వాళ్ళు దేవుని గురించి ఆలోచించి, ఎంత బలవంతుడైనా సరే మనము నమ్మిన యెహోవా దేవుడు బలవంతుడని ఒకవేళ వారు అనుకొని ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఆ యొక్క ప్రజలకు వచ్చి ఉండేది, ఎంత గొప్ప ఆదరణ వారికి వచ్చి ఉండేది. ఎవరైతే సనుక్కున్నారో, ఎవరైతే ఏడ్చారో వీరెవరో కూడా వాగ్దాన దేశంకి అక్కడ వెళ్ళలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క కోపం అంత అధికంగా ఉంటుంది. ఈ 45 వచనాల వరకు కూడా మీరు చూసినప్పుడు ఇదే మాట కనిపిస్తూ ఉంటుంది. దేవునికి కోపం వచ్చిన సందర్భం, దేవునికి అవిధేయత ద్వారా, వీళ్ళ అవిధేయత ద్వారా దేవునికి కోపం వచ్చిన సంగతి ఈ యొక్క అధ్యాయంలో రాబడి ఉంటుంది. దేవునికి కోపము తెచ్చేవారంగా ఉన్నామా? వీరి యొక్క పాపములు ఏ విధంగా ఉన్నాయంటే, అవిధేయత, ఆ యొక్క దేవుని నమ్మకపోవడం, ఇవన్నీ కూడా పాపములుగానే ఉన్నాయి. ఈ రోజున వారు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే పరిస్థితిలో మనం కూడా ఉన్నాం. మనము ఈ రోజున దేవుని రక్తము చేత కడగబడి ఆయన సన్నిధానంలో ఉన్న సందర్భంలో మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క మాటకు ముందుకు కొనసాగాలి. అందరూ పాపులే. కొంతమంది అంటారు, దొంగతనం చేయడం పాపమా కాదా? చెప్పండి, అందరూ దొంగతనం చేయడం పాపమా కాదా? దొంగతనం చేయడం పాపమే. అదే దొంగతనం 3 సంవత్సరాల బాబు చేశాడు, పాపమా కాదా? దొంగతనమే చేశాడు, కానీ 3 సంవత్సరాలు అతనికి పాపమా కాదా? అటు ఇటు చూస్తున్నారు, కొద్ది డౌట్. అబద్ధం ఆడారు, పాపమా కాదా? పెద్దవాళ్ళు అబద్ధం ఆడారు. అదే 3 సంవత్సరాల పిల్లాడు అబద్ధం ఆడాడు, ఏమవుతుంది? కొద్దిగా డౌట్ వస్తుంది. 3 సంవత్సరాలు కదా, ఆడికి ఏం తెలుస్తుంది, ఆడేం చేస్తే అనుకుంటున్నాం మన మనసులో, అంతే కదా? మీ మనసులో ఏముందో నాకు అదే వస్తుంది. 3 సంవత్సరాలే కదా, ఆడు అబద్ధం ఆడచ్చు. చాక్లెట్ తింటానంటాడు, తినేస్తాడు, తెల్లనంటాడు. అబద్ధమా లేకపోతే వాడు చేసింది పాపమా అంటామా? మనకు అనిపించవచ్చు వాడు చేసింది పాపం కాదండి, కానీ బైబిల్ ఏం తెలుస్తుందంటే, మనిషి పుట్టుక నుంచి కూడా అసలు అబద్ధము, ఈ దొంగతనము లేకపోతే ఇవన్నీ కూడా కాదు. మనిషి పుట్టుక నుంచే మనిషి పాపి. మనిషి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాపులే. ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చిన పాపం ప్రతి ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా అది వచ్చి ఉన్నది. ప్రతి వ్యక్తికి కూడా పాపులే, మనుషులందరూ పాపులే. ఈ పాపము నుంచి ఈ రోజున బయటకు రావాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తము దగ్గరకు వచ్చి కడగబడి ఆయన సన్నిధానంలో దేవుని వాక్యము విని, అటువంటి మాటల వలె ఇశ్రాయేలు వలె కాకుండా ఈ యొక్క ఏడుపు లేకపోతే ఈ యొక్క ఎలుగెత్తి కేకలు వేసే తనాన్ని మార్చుకొని దేవుని సన్నిధానంలో మనము ముందుకు కొనసాగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మునుపటి ఉన్నవారి వలె కాకుండా ఈ రోజున మనలను పైకెత్తే వారిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే వీరు సనుక్కుంటున్న సందర్భంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, కాలేబు అని ఒక వ్యక్తి. వాగ్దాన దేశం గురించి ఒక మంచి మాట అతడు పలుకుతూ ఉంటాడు. చూడండి 7వ వచనంలో మీరు చూస్తారు. ఇశ్రాయేలుల సమాజంలో ఆ కాలేబు చెప్తా ఉన్నాడు ఏంటంటే, కాలేబు అంటే ఒక మంచి వ్యక్తి. ఆ యొక్క వాగ్దాన దేశం గురించి పలుకుతున్న మాట ఏంటంటే, సర్వ సమాజంలో మేము చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎంత మంచి మాట పలుకుతా ఉన్నాడో చూడండి. ఆ యొక్క సనుకున్న ఇశ్రాయేలు వారిని చూసి ఆ కాలేబు పలుకుతున్న మాట ఏంటంటే, కాలేబు అప్పటికే ఆ యొక్క దేశాన్ని చూసి వచ్చి ఉన్నాడు. ఆ దేశాన్ని ఒకసారి రివ్యూ చేసి వచ్చి ఉన్నాడు. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తి ఆ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళి అక్కడ ఏముందో చూసుకుని వచ్చారనమాట. అందులో 10 మంది అయితే
ఆ యొక్క దేశాన్ని గురించి భయపడ్డారు. కానీ ఈ కాలేబు యెహోషువ ఇద్దరు వ్యక్తులు మాత్రము ఏం చెప్తున్నారంటే వాగ్దాన దేశం గురించి మంచి వర్తమానం చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అదే వర్తమానం ఏంటంటే కాలేబు పలుకుతున్న మాట ఏంటంటే మేము చూసిన ఆ యొక్క వాగ్దాన దేశము, దేవుడు మనకు ఇవ్వబోతున్న దేశము మంచి దేశము. ఏంటంటే ఆ దేశము మంచి దేశము. ఆ యొక్క దేశము మనకు ఇవ్వబడుతుంది. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. అంటే అక్కడ మీరు ఏ పంట వేసినా వెంటనే పండుతూ ఉంటుంది. మీరు ఏ పని చేసినా అక్కడ సఫలమవుతూ ఉంటుంది. మీరు లాభం పొందుకునే వారుగా ఉంటారు. మీరు ఏమాత్రం కూడా నష్టపోరు. లేకపోతే మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు సహాయం చేయబడే దేశం అదని పలుకుతున్న మాట కాలేదు. ఏ పలుకుతున్నాడు చూడండి. అది 9వ వచనం కూడా చూడండి. మీరు యెహోవా మీద తిరగబడకండి, మీరు తిరగబడకండి, ఆ దేశ ప్రజలకు భయపడకండి. మనకు వారు ఏమవుతారట? వారు ఎంత బలవంతులైనా వారు మనకు ఆహారం అవుతారు. అంటే అర్థం ఏంటి? వారు వీళ్ళ చేతిలో ఖచ్చితంగా వీరే గెలుస్తారు. దేవుని నమ్మిన ప్రజలే గెలుస్తారు, మనమే గెలుస్తాం. మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఈరోజున భయపడే వారంగా ఉన్నామా? ఈ మధ్య ఒక వీడియో మన సోమవారం జరిగింది. గోదావరి నదిలో 8 మంది కుర్రోళ్ళు, 20 సంవత్సరాల కుర్రోళ్ళు ఎక్కడ జరిగింది? మన రాజమండ్రి దగ్గర. మన సోమవారం 8 మంది వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే గోదావరిలో స్నానానికి అలా వెళ్ళి ఫోటోలు తీసుకొని వద్దామని. గోదావరి బాగుంటుంది కదా చూసి అక్కడ దిగి అక్కడ ఫోటోలు తీసుకొని వద్దామని వెళ్ళారు. 8 మంది 20 సంవత్సరాలు. అందరికీ ఎలా ఉన్నాయి? దాదాపుగా వయసు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు, 19, 21 అంతే సంవత్సరాలు. ఒక 8 మంది కూడా అక్కడికి వెళ్ళి తిరిగి వద్దామని వెళ్ళారు. కానీ వారు తిరిగి రాలేదు. గోదావరి నదిలో అలా కొట్టుకుపోయారు. 8 మంది కూడా చచ్చిపోయారు. మీరు అందరూ చూశారు టీవీలో. ఆ 8 మందిలో సగం మంది క్రైస్తవులే. ఆ 8 మందిలో ఎంతమంది అంట? సగం మంది క్రైస్తవులే. ఈ మాట విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఈ మాట మీరు నా నుంచి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది? 4 రోజుల క్రితమే జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అయి ఉంటారు? ఈ నలుగురిలో ఈ సగం మంది క్రైస్తవులు అన్నాను కదా, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా క్రైస్తవులే. వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. కానీ అక్కడ ఏం జరిగింది? అక్కడ ఆపదకు వచ్చింది, అక్కడ నష్టం వచ్చింది. వారు అనుకున్నట్టు జరగల. ఇప్పుడేమంటాం మనం ఈ యొక్క సన్నివేశాన్ని చూసి? అదే సన్నివేశం ఎక్కడైనా జరిగితే మనం ఏమనుకుంటాం? క్రైస్తవులు కదా, ఎందుకు అలా అయిందని చాలామంది అనుకుంటారు. కానీ అది దేవుని చిత్తం. దేవుని పరిస్థితిలో దేవుని చిత్తానుసారం ఏది జరగాలంటే అది జరుగుతూ ఉంటుంది. దేవుని మీద ఎవరు కూడా నింద వేయడానికి లేదు. మొదటి వచ్చిన అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని మీద సనుగుతూ ఉన్నారు, నింద వేస్తూ ఉన్నారు, అపనిందలు వేస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం మాకు బాగుంది, ఐగుప్తు దేశంలో మేము సంచరిస్తే మాకు ఎంత ఆనందంగా ఉండేది, ఆ యొక్క దేశంలో మాకు అన్ని సమకూరే. దేవుని నిందిస్తూ ఉన్నారు. దేవుడు ఈ రోజున ఆ యొక్క 9 లేకపోతే 8 మంది తీసుకున్నా సరే దేవుని స్వార్థ ఎప్పటికీ కూడా ఆగదు. దేవుని సన్నిధానంలో వాళ్ళు ఇంకా ధైర్యం కలిగి ఉంటారు. వాళ్ళ కుటుంబం కూడా ధైర్యం కలిగి ఉంటుంది. వారు దేవుని యొక్క కార్యములు ఇంకా అధికంగా చూసే రోజుల కోసం వారు కనిపెట్టాలి. శోధనలు అనేకమైనవి వస్తూ ఉంటాయి. మీలో మనలో అందరిలో అనేకమైన శోధనలు అనేక మందికి వస్తూనే ఉంటాయి. ఈరోజు నా శోధనను జయించి క్రీస్తు కోసం నిలబడి, కష్టములను జయించి దేవుని కోసం నిలబడేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఏమవుతూ ఉంటారంటే ఆయన సన్నిధానంలో బండ మీద కట్టబడిన ఆ యొక్క ఇంటి వలె విశ్వాసములో మీరు ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే వారు చూడండి 11వ వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన క్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మకయుందురు. చూడండి దేవుని యొక్క పరిస్థితిలో యెహోవా మహిమ వారి దగ్గర ఉన్న సందర్భంలో కూడా దేవుని యొక్క కోపాన్ని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద అక్కడ తెలియజేస్తున్న విషయాన్ని మీ అందరికీ చూస్తూ ఉన్నారు.
ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను విశ్వసించగలందరూ ఈరోజు విశ్వసించిన వారుగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చే ఆంక్షలు ఏమాత్రం ముందుకు కొనసాగే విషయం ఉండదు. ఈరోజున ఈ విషయంలో దేవుని యొక్క వాక్య ప్రకారంలో జీవిస్తున్న మీరందరూ కూడా, క్రీస్తులు కలిగిన వారందరూ కూడా, ఆయన ప్రేమను గుర్తెరిగిన మనమందరం కూడా విశ్వాసులుగా దేవుని సన్నిధానంలో చేర్చబడిన మనము యెహోవా కోపానికి ఒకవేళ ఉంటే, యెహోవా కోపానికి దగ్గరగా మనం ఉంటే మనం వాగ్దాన దేశంలో ప్రవేశం పొందలేదు. హల్లెలూయా. వాగ్దాన దేశంలో ప్రవేశం పొందాలి అని అనుకుంటే ఎవరు కూడా సనుగు కొనకూడదు. ఈ రోజున వాగ్దాన దేశం అంటే వాళ్ళకు కానాను దేశము వాగ్దాన దేశము. ఈ రోజున మనందరికీ వాగ్దాన దేశం ఏదంటే పరలోక రాజ్యము. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశం అంటే వారు కానాను దేశము. ఈ రోజున మనకు వాగ్దాన దేశం ఏంటి చెప్పండి? పరలోక రాజ్యము. వీరందరూ కూడా ఎవరైతే సనుక్కున్నారో వారందరూ కూడా చూడండి, ఎవరు కూడా వారు ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వారు చేర్చబడలేదు. చూడండి, అక్కడ ఒక మాట మీరు అదే అధ్యాయంలో మీరు చూస్తూ ఉంటారు. చూడండి, 20 సంవత్సరాల లోపు ఉన్నారు, ఎవరు కూడా ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశము చేయబడలేదని 29వ వచనంలో మీరు రాయబడి ఉంటుంది. 14వ వచనం 14వ అధ్యాయం 29వ వచనంలో మీరు చూడండి, అక్కడే ఉంది, మీ శవములు ఈ అరణ్యములోనే రాలను, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ ఏమవుతారంట? రాలిపోదురంటే 20 సంవత్సరములకు మించి ఎవరైతే సనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలోనే చనిపోయారు. ఎవరు కూడా వాగ్దాన దేశమును చూడలేదు, చేరలేదు. హల్లెలూయా. వాగ్దాన దేశంలోనికి ప్రవేశం పొందడానికి అర్హత వారు సంపాదించుకోలేకపోయారు. ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశమైన కానాను దేశానికి ప్రయాణం ఎంతో తెలుసో? మామూలుగా అయితే 40 రోజులంట. మామూలుగా అయితే మీరు స్పీడ్గా నడిస్తే ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు? 40 డేస్ వెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే నడిచి ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు? 4 రోజులు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాం. ఈజీగా వెళ్ళిపోతాం. ఎంత దూరమైనా కొద్దిగా రోజులు పెరిగొచ్చేమో కానీ ఖచ్చితంగా వెళ్ళిపోతాం. స్పీడ్గా వెళ్ళే వాహనాలు ఉంటాయి, అవి కాకుండా మనము నడిచి వెళ్ళినా ఎంత దూరమైనా మనం కొన్ని రోజుల్లో చేరిపోతాం. సంవత్సరాలు ఏం పట్టదు. కానీ వీరు ఆ యొక్క వాగ్దాన దేశానికి ప్రవేశం పొందడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. అంటే వీళ్ళు చేసినవి ఏంటి? 40 సంవత్సరాలు పట్టడం ఏంటి? దేవుని మీద సనుక్కోవడమే కదా కారణం. దేవుడిని వారు విసుక్కోవడమే కదా కారణం. దేవుని మీద పడి ఏడవడమే కదా అది కారణం. 40 సంవత్సరాలు కూడా దారి తిరిగి అరణ్యంలో తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు? అరణ్యంలో ఇటు నుంచి వెళ్ళాల్సింది అటు నుంచి పోతున్నారు, అటు నుంచి వెళ్ళాల్సింది ఇటు నుంచి పోతున్నారు. అంటే హైదరాబాద్ వెళ్ళాలంటే అనుకున్న పరిస్థితుల్లో ఇటు పక్క కలకత్తా వెళ్ళిపోతున్నారు. వస్తుందా? కలకత్తా సైడ్ ఎంత వెళ్ళినా హైదరాబాద్ వస్తుందా? రాదు. ఎందుకంటే అదొక పక్క ఉంది, ఇంకొక పక్క ఉంది. అంటే ఈ మాట ఏం చెప్తున్నానంటే వారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద అలక్ష్యం చేసి దేవునిని లేకపోతే దేవుని విడిచి వారి సొంత ప్రయత్నాలు ఉన్నారు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా వాగ్దాన దేశంలో ప్రవేశం పొందేలాగా చేయలేదు. మాట ఎందుకు చదివిస్తూ ఉన్నానంటే మనం కూడా ఈ మాటను మనము చూస్తూ ఉంటాం. 30వ చూడండి, అక్కడ 30వ వచనం ఉంటుంది. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నివసింపచేయదని నేను ప్రమాణ చేస్తున్నది మీలో ఎవరిని కూడా ప్రవేశింపేది నిశ్చయము. అయితే వారు కొల్లబోదురని నీకు చెప్పిన మీ పిల్లలను నేను దేశంలో ప్రవేశించను. దేవుడు ప్రేమమయ్యాడు. వారిని ఎవరైతే 20 సంవత్సరాల లోపు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆ వాగ్దాన దేశంలో అయితే ప్రవేశం పొందే విధంగా వారికి కరుణించాడు వారి మీద. మాట ఎందుకు సెలవిస్తున్నానంటే దేవుని ప్రేమ మన మధ్యలో ఉన్నప్పుడు, దేవుని ప్రేమ మనము ఈ రోజున ఉండడానికి, దేవుని ప్రేమ మన దగ్గర ఉండే పరిస్థితుల్లో దేవునికి అర్పించే విషయంలో, దేవునికి మన హృదయం సమర్పించుకునే విషయంలో మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటామా? ఒక నాయకుడు ఉన్నాడు. ఒక నాయకుడికి మంచి సిగరెట్లు తాగుడు అలవాటు ఉంది బాగా.
ఆ నాయకుడి దగ్గరికి ఎవరు వెళ్ళినా గిఫ్ట్లు ఇస్తారు కదా కొన్నిసార్లు. ఎవరు వెళ్ళినా బహుమతి ఇవ్వడానికి ఏమేమి ఎవరంటే ఒక సిగరెట్ ప్యాకెట్ పట్టుకొని వెళ్ళి ఇచ్చేవారు అనమాట. ఇంకొంతమంది ఒక మందు బాటిల్ పట్టుకొని వెళ్ళి ఇచ్చేవారు, మంచి ప్యాకెట్ చేసి ఇచ్చేవారు. వాటిని చూసి అతను ఆనందించేవాడు. ఎందుకంటే అతనికి ఇష్టము, అది అతనికి ఇష్టము కాబట్టి ప్రజలందరూ కూడా అవే పట్టుకొని వెళ్ళేవారు. ప్రజలందరూ కూడా అతనికి ఇష్టమైనవే పట్టుకొని వెళ్ళేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు వెళ్ళేటప్పుడు మంచి వస్తువులు కాదు వాళ్ళు తీసుకుని వెళ్ళేది. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇక నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఇష్టమైనవి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి చనిపోతాడు. అప్పుడు తెలుస్తూ ఉంటుంది, ప్రజలందరూ కూడా నాకు అర్పించినవి, ప్రజలందరూ కూడా నాకు తెచ్చి ఇచ్చినవి, వీటి వల్లనే కదా నేను చనిపోయింది. రోజున మనుషులైన వారు ఇదే పరిస్థితిలో ఉన్నారు. మనుషులైన వారు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల వలె, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఆ యొక్క అరణ్యంలో చేస్తున్న యొక్క దుష్టత్వం వలె ఉన్నారు, ఇదే ప్రజలు, ఇదే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ రోజున మనం మంచిని అర్పించే వాటిగా ఉండాలి, మంచిని తీసుకుని వెళ్ళేవారుగా మనం ఉండాలి. చెడును తీసుకుని వెళ్ళేవారుగా మనం ఉండడానికి ఇష్టపడకూడదు. మంచిని తీసుకుని వెళ్ళే ప్రతి విషయంలో కూడా మనము ముందుకు కొనసాగినప్పుడు ఈ రోజున ఈ యొక్క మాటలు మనకు గుర్తుంటూ ఉంటాయి. చూడండి 37వ వచనంలో కూడా ఉంటుంది. అనగా ఆ దేశమునకు వచ్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. యెహోవా సన్నిధి చేత ఎలా చనిపోయారంటే తెగులు చేత చనిపోయారు. వారందరూ కూడా తెగులు వారికి సంభవించింది. వారు నడుస్తున్న సమయంలో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం అక్కడ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సంచారం చేసినప్పుడు దేవుని కాపుదల వారికి నిత్యం ఉన్నది. కానీ ఎప్పుడైతే వారు సనుక్కున్నారో వాళ్ళకి తెగులు వచ్చింది. అక్కడ ఏమొచ్చింది? అగ్నిస్తంభము, మేఘస్తంభము, ఇన్ని మంచి దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళకి ఏమొచ్చేసింది? తెగులు వచ్చేసింది. ఆ యొక్క తెగులు అనగా ఆ యొక్క అక్కడ రోగము వచ్చి అనేక మంది ఆ అరణ్యంలోనే చనిపోతూ ఉంటారు. అరణ్యంలోనే చనిపోయిన పరిస్థితి. దేవుడు మహత్ కార్యములు వారు చూస్తూ ఉన్నారు, కానీ వారు దేవుని మీద సనుక్కుంటా ఉన్న సందర్భంలో తెగులు ఆ యొక్క దేశమునకు, లేకపోతే ఆ యొక్క అరణ్యమునకు, ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి ఉన్నది. వాగ్దాన దేశంకి వెళ్ళే దారి మాత్రమే చెప్తూ ఉన్నాను మీ అందరికీ. ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా ఏంటంటే ఆ యొక్క అరణ్యంలో జరుగుతున్న సంభాషణ ఇది. ఎక్కడ జరుగుతున్న సంభాషణ ఇదంతా? అరణ్యంలో. వారు దారిలో అన్నమాట, దారి మధ్యలో, అంటే ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళే దారి మధ్యలో జరిగిన సంఘటనే ఈ సంఖ్యాకాండ 14వ అధ్యాయం. హల్లెలూయా! ఎంతమంది 14వ అధ్యాయం అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. అర్థమవుతుందా? 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, అరణ్యం మధ్యలో జరిగిన సంభాషణ ఇదంతా చెప్పడానికి నాకు 3 గంటలు పడుతుంది. గంటలో మనం చెప్పలేము, కానీ అందుకే అక్కడక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ రోజున ఆ యొక్క వాగ్దాన దేశం మధ్యలో, వాగ్దాన దేశానికి ఐగుప్తు దేశానికి మధ్యలో జరిగిన సంభాషణ, వారు చేస్తున్న కార్యములు, వారు చూస్తున్న గొప్ప కార్యములను వారు మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఎక్కడా కూడా బట్టలు ఉతకలేదు. మీకు తెలిసిన విషయం, ఎక్కడా కూడా వాళ్ళు ఏం చేయలేదు. 40 సంవత్సరాలు కూడా వారు బట్టలు ఉతకలా. వారి బట్టలు మాయల, వారి బట్టలు ఏమాత్రం కూడా వాసన రాల. ఎవరి వల్ల ఇంత జరిగింది? వేసుకున్న బట్టలు ఈ రోజు తీస్తే రేపు తీయకపోతే చాలా కష్టమైపోతుంది మనకి. అలాంటిది వారికి 40 సంవత్సరాలు కూడా వారి బట్టలు, వేసుకున్న బట్టలు అలాగే ఉన్నాయి. దేవుని గొప్ప కార్యములు అలా ఉంటాయి. హల్లెలూయా! అయినా సరే ఎవరు కూడా ఆ యొక్క వాగ్దాన దేశమునకు వెళ్ళలేని సందర్భం. ఆ యొక్క కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన వారెవరు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశింపలేరంటే కారణం ఏంటి? ఈ రోజున కూడా మన దగ్గర అనేక మంది ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మనం అనేక మంది ఉన్నాం. పరలోక రాజ్యానికి మనము ప్రవేశించగలమా? పరలోక రాజ్యం మనకు దేవుడు ఇవ్వగలడా? ఈ రోజున మనము ఒకవేళ దేవుని సన్నిధానంలో అవిధేయత కలిగి ఉంటే మనము పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము. పరలోక రాజ్యం మన దగ్గర ఉండదు. మనకు క్రైస్తవులమైనా సరే, క్రైస్తవ విశ్వాసులుగా మనం ఉన్నా సరే, దేవుడు తన యొక్క రాజ్యంలో మనకు స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డు. అక్కడ చూడండి, 39వ వచనంలో కూడా మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించారు. వారు ఉదయం లేచకుండా కొండ మీదకి ఎక్కి, చిత్తవండి, మేము పాపం చేసిన వారు,
యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనేది. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? ఇది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు కనుక మీ శత్రువుల ఎదుట మీరు హతము చేయబడుదురు. మీరు శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీ దగ్గర తెగులే కాదు, ఇశ్రాయేల్ ప్రజలు చనిపోవడానికి చాలా కారణాలు అక్కడ ఉన్నాయి. తెగులు చేత చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు శత్రువుల చేత కూడా చచ్చిపోతా ఉన్నారు. వారు అరణ్య ప్రయాణం అంతా కూడా దుఃఖభరితముగా మారే అవకాశాన్ని ఎవరు కల్పించారు? దేవుడు కల్పించలేదు. ఎవరు కల్పించుకున్నారు? వారుగానే వారు కల్పించుకున్న సందర్భము. దేవుడు చేసింది కాదు, ఇది తెగులు రప్పించింది. ఎవరు రప్పించుకున్నారు? తమకు తామే రప్పించుకున్న తెగులు అది. హల్లెలూయా. ఈ రోజున తమకు తామే శత్రువులకు అప్పగించుకుంటా ఉన్నారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగపరచుకోవట్లేదు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వారు దుర్వినియోగం పరుచుకుంటున్నారు. భయపడడానికి అవకాశం లేదు. మన మధ్య పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయంట? అణుబాంబులు ఉన్నాయి. అణుబాంబు అంటే ఏంటంటే, అణుబాంబు మనం దేశం మీద వేస్తే ఎవరు మిగలం, మనం అందరం కూడా చచ్చిపోతారు. అణుబాంబు ఒక దేశం మీద పడితే పట్టణాలు వేసిపోతాయి, కాలి బూడిదైపోతారు అందరూ. చూడడానికి బిల్డింగ్ కూడా కనబడదు అన్నమాట. అణుబాంబు అంత పవర్ఫుల్. ఇన్ని అణుబాంబులు ఎవరి దగ్గర ఉన్నాయి? పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి లేవా? అందరికీ తెలుసు. కానీ మనోళ్ళు భారతదేశం ఎవరు కూడా భయపడలా. వారి అణుబాంబులు చూసి మనం భయపడ్డామా? భయపడలేదు. ఎందుకు భయపడలేదు? వాళ్ళని ఎలాగైనా ఓడించాలి. వారు ఎంత బలవంతులైనా, వారి దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మన దగ్గర ఉందన్న నమ్మకము మన దేశానికి ఉంది. కాబట్టి వాటిని చూసి భయపడాలి. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము అణుబాంబులను చూసి ఏ విధంగా భయపడలేదు. చాలా కొన్ని దేశాలు అయితే భయపడిపోతుంటాయి. అణుబాంబులు లేని దేశాలు అయితే భయపడిపోతూ ఉంటాయి. ఎందుకంటే అవి మన మీద వేస్తే మన దేశం ఏమవుతూ ఉంటుందో, మన మీద పడితే మనందరం చనిపోతామేమో అన్న భయము అంటూ ఉంటుంది. కానీ మన దేశంలో ఉన్న అధికారులు అయితే ఏం చేశారంటే, ఏమాత్రం కూడా భయపడకుండా ఎదురు వెళ్ళడానికే ఇష్టపడి ఉన్నారు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ముందుకే వెళ్ళే విధంలో ఇక్కడ వారు ఉండి ఉన్నారు. వాళ్ళు బలమును చూసి, వారి దగ్గర ఉన్న బాంబులను చూసి భయపడే దేశంగా మన దేశం లేదు. ఈ రోజున కూడా ఇశ్రాయేల్ ప్రజలైతే ఏం చేస్తూ ఉన్నారంటే, అవతల వాళ్ళ బలమును చూసి, అవతల వాళ్ళ శారీరకంగా ఉన్న బలాన్ని చూసి, అవతల వాళ్ళు దగ్గర ఉన్న యొక్క ప్రతి దాన్ని చూసి భయపడిపోయి ఏడుస్తూ ఉన్నారు. అందుకే మీరు 14వ వచనంలో మొదటి వచనం మళ్ళీ చదవండి. ఏముంది? అప్పుడు అసర్వసమాధి ఎలుగెత్తి కేకలు వేసి ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చి ఉన్నారు. ఎందుకు ఏడ్చారు? అందుకే మీకు చెప్పి ఉన్నాను, వారు ఏడుపులో అర్థం లేదు. భయపడి ఏడుస్తూ ఉన్నారు, అన్ని కలిగి ఏడుస్తూ ఉన్నారు, దేవుణ్ణి కలిగి ఏడుస్తూ ఉన్నారు, బలవంతుడిని కలిగి ఏడుస్తూ ఉన్నారు, బలవంతుడు ఉన్న సందర్భంలో ఏడుస్తూ ఉన్నారు. నీ దగ్గర ఉన్న బలవంతుడు, నీ దగ్గర ఉన్న దేవుడు బలవంతుడు అన్న విషయాన్ని ఈ రోజున గుర్తించడానికి మనము సిద్ధపడుతూ ఉంటాము. నీ దగ్గర ఉన్న బలవంతుడు ఈ రోజున ఎప్పటికీ కూడా బలవంతుడే. బలము కలిగిన మన దేవుడు ఎప్పటికీ కూడా బలవంతుడే. బలము కలిగిన మన దేవుడు ఈ ప్రపంచంలో మన దగ్గర ఉన్న దేవుడు బలవంతుడు. ఈ రోజున మనము దేవునికి ధన్యవాదాలు చెప్పాలి. ఇశ్రాయేల్ ప్రజలు థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఎవరైనా ఏదైనా ఇస్తే, లేకపోతే మీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తిరిగి ఏం చెప్తాం? మనం థ్యాంక్స్ చెప్తారు. చెప్తారా? చెప్పరా? థ్యాంక్స్ చెప్తాం. మీకు ఎవరైనా విషెస్, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే థ్యాంక్స్ చెప్తారు. మీకు ఎవరైనా పెళ్లి రోజున మీ దగ్గర అక్షంతలు వేయడానికి ఎవరైనా వస్తే థ్యాంక్స్ చెప్తారు. మీకు థ్యాంక్ యూ వచ్చినందుకు, థ్యాంక్ యూ అంటే మీకు ఏది సమకూరున ఎవరి ద్వారా ఏదైనా వచ్చినా సరే మనం థ్యాంక్ యూ చెప్తాం. ఇశ్రాయేల్ ప్రజలైతే థ్యాంక్ యూ చెప్పట్లా. దేవుని దగ్గర నుంచి ప్రతిదీ పొందుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్పట్లేదు? దేవునికి థ్యాంక్ యూ చెప్పట్లేదు, కృతజ్ఞత చెప్పట్లేదు. దేవునికి కృతజ్ఞత చెప్పకుండా పోగా ఇంకేం చేస్తున్నారు? ఇక్కడ ఎలుగెత్తంట ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎందుకు ఇక్కడ రప్పించో, మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఈ దేశం లో నుంచి, లేకపోతే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం ఎందుకు తీసుకుని వస్తూ ఉన్నాం? అరణ్యంలో మా ప్రాణములు పోతూ ఉన్నాయి, మేము దల్లడిల్లుతూ ఉన్నాం అన్న ఆ మాటలే అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. విశ్వాసము కలిగిన బలవంతులు కలిగిన సంఘముగా ఎంతమంది ఉండాలో హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఈ రోజున విశ్వాసము కలిగి దేవుని కోసం మనము పోరాటముతో
మనం ముందు కొనసాగినప్పుడు దేవునిని మనము కలిగి ఉన్న వారముగా ఈరోజు నా పోరాటాన్ని ఇబ్బందులు ఎదురవున్న సందర్భంలో, కష్టములు వచ్చిన సందర్భంలో దేవుణ్ణి మనము ఇంకా అధికంగా ఆయనను పట్టుకొని మనము పూజించి ఉండాలి. అధికముగా ఈ యొక్క లోకంలో పట్టుకొని ఉన్న సందర్భంలో మనం ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్లు చేస్తాడు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆపరేషన్లు చేస్తాడు. అదే డాక్టర్, ఒకటే డాక్టర్. అక్కడ ఇక్కడ ప్రైవేట్లో ఆపరేషన్లు చేస్తాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆపరేషన్ చేస్తాడు. అతను ఆపరేషన్ అడిగారు విలేకరు, మీరు ఎక్కడ ఆపరేషన్ చేసినప్పుడు సంతోషంగా ఉంటారు అని అడిగారు. అతను ఒక ప్రశ్న డాక్టర్ గారికి వేసుకున్నారు. మీరు అక్కడ ఆపరేషన్ చేస్తారు, ఎక్కడ ఆపరేషన్లు చేస్తారు, మీరు ఎక్కడ ఆపరేషన్ చేసినప్పుడు సంతోషంగా ఉంటారంటే అతను వెంటనే ఏం చెప్తాడు తెలుసా? నిజం చెప్పేస్తాడు. నేను ప్రైవేట్లో హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తేనే నేను సంతోషపడతాను అంటాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? మీ అందరికీ అర్థమైంది. ఎందుకోసం అర్థం. అక్కడ అదే టైం ఆపరేషన్, అంతే ఆపరేషన్ అక్కడ చేస్తాడు. అదే ఆపరేషను ఇక్కడ గవర్నమెంట్లో కూడా అదే ఆపరేషను, అదే టైం అక్కడ తీసుకుంటాడు. ప్రైవేట్లో కూడా అదే ఆపరేషన్, అదే టైం అక్కడ తీసుకుంటాడు. కానీ ఎక్కడ నువ్వు ఆనందిస్తావు అంటే ఏం చెప్తున్నాడు? నేను ప్రైవేట్ హాస్పిటల్లో చేసినప్పుడు నేను చాలా ఆనందిస్తున్నాడు. కారణం ఏంటంటే అక్కడ అతనికి డబ్బు వస్తుంది, ఎక్కువ డబ్బు వస్తుంది. ఎక్కడైతే ఏం డబ్బులు రావు, ఎక్కడ ఏదో కొద్దిగా వస్తాయి, అక్కడ ఎక్కువ నాకు వస్తాయి. ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడే మనుషులు ఆనందపడతారు. ఇదే డాక్టర్ అని కానీ అంటుంది. ప్రతి మనిషి కూడా ఆనందం కోసం, అంటే తమ ఆనందం ఏదైతే ఆశిస్తూ ఉంటారో ఎక్కువగా మనము ఊహిస్తాము, ఆశిస్తాము. దాన్ని పొందుకున్నప్పుడే మనం థ్యాంక్స్ కానీ సంతోషపడటం కానీ జరుగుతూ ఉంటుంది. నీ దగ్గర కష్టం వచ్చినప్పుడు ప్రభువా థ్యాంక్స్ అని ఎంతమంది చెప్తూ ఉంటారు. హల్లెలూయా. నీకు కష్టం వచ్చినప్పుడు ప్రభువా నాకు కష్టం కల్పించావు, ధన్యవాదాలు, కానీ నీవు దాని నుంచి తప్పించగలవని ప్రార్థన చేసి వ్యక్తులుగా మనం ఉన్నాము. హల్లెలూయా. ఈరోజున దేవుడు మన దగ్గర ఉన్న సందర్భంలో కష్టం వచ్చినా సరే, ఈ అధ్యాయం మొత్తం కూడా అదే, ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట కూడా అదే. మనము ఎలుగెత్తి ఏడ్చే సందర్భం రాకూడదు. ఎలుగెత్తి ఏడ్చే సందర్భం వేరే విషయంలో రానివ్వచ్చు, కానీ దేవుని దగ్గర ఎలుగెత్తి ఆ యొక్క దేవుని మీద పడి నాకెందుకు ఇలా జరిగింది అన్న ఉద్దేశంతో మనము ఒకవేళ ఉంటే దేవుని సన్నిధానంలో ఈ రోజున దేవుడు మనల్ని చూసి సంతోషించడు. నిజమైన క్రైస్తవ విశ్వాసిగా ఈ రోజున, నిజమైన క్రైస్తవ విశ్వాసిగా ఈ రోజున ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సన్నిధానంలో మీరు అందరూ వచ్చి ఉన్నారు, ఆయన సన్నిధానంలో మీరు ఉండి ఉన్నారు, ఆయన కోసం నిలబడి ఉన్నారు, ఆయన కోసము మీ యొక్క సమస్యను విడిచి ఆయన కోసం నిలబడి ఉన్నారు. చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు, నిలబడి ఉన్నారు దేవుని కోసం, దేవుని యొక్క మాటల కోసం, దేవుని ఇచ్చిన గొప్ప సన్నిధానం కోసం. ఈ రోజున మీరు ఉండే సందర్భంలో మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు ఈ రోజున ద్రాక్షారసముగా రొట్టెగా మీ దగ్గరికి రాబడుతూ ఉన్నాడు. ఈ రోజున మీ దగ్గర ఉన్న దేవుడు, ఈ రోజున ఈ 14 అధ్యాయంలో ఉన్న యెహోవా దేవుడే, ఈ 14 అధ్యాయంలో ఉన్న యెహోవా దేవుని యొక్క కార్యములే, ఈ 14 అధ్యాయంలో ఉన్న యెహోవా దేవుని యొక్క పరిస్థితి ఈ రోజున మన మధ్య విడబడినప్పుడు ఆయన కోసం నిలబడే వ్యక్తులుగా మనం ఒకవేళ ఉండడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. దేవుడు అటువంటి ప్రేమను, అటువంటి కృపను ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా, మీకు, మీ పిల్లలకు, మీ యొక్క ప్రతి విషయానికి, మీ ప్రతి పరిపాట్లలో దేవుడు దీవించి ఆయన కృపలో మిమ్మల్ని అంతం వరకు నిలబెట్టి ఆయన కృపలో మిమ్మల్ని దీవించును గాక. వాక్యం విన్న మనందరం కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు మన దగ్గర ఉన్నారు, ఆయన యొక్క రక్తం మన దగ్గర ఉన్నది, ఆయన యొక్క శరీరం మన దగ్గర ఉన్నది. ఎలుగెత్తి ఈ రోజున దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడేవారంగా కాకుండా మనము, ప్రభువా నీవేమి ఇచ్చినది నా కోసమే, ప్రభువా నువ్వేం చేసినది నా మంచి కోసమే, నువ్వేం చేసినది నీ చిత్తానుసారమైన జీవితము జీవించడానికే ప్రభువా చేసి ఉన్నావు, చేయగలవు. ఈ రోజున నీ కొరకు నేను ఇష్టపడుతూ ఉంటాను, నీకోసం కష్టపడుతూ ఉంటాను. కష్టం వచ్చినా సరే కష్టపడతాను, సంతోషం వచ్చినా సరే కష్టపడతాను. నీ కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పేవారిగా ఉంటాను అని ఎంతమంది అయితే ప్రార్థన చేయగలరు, చిన్న ప్రార్థన చేయగలరు. మేమందరికి ఈ మధ్యకు దేవుని యొక్క రక్తము శరీరము రాబోతున్న సందర్భంలో మనమందరం కూడా దేవుని సన్నిధానంలో వ్యక్తపడిన వాక్యం మన హృదయంలో ఫలింపు చేయబడాలి, మన హృదయంలో దేవుడు దీవించాలి, ముందుకు కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం మరి.
ప్రార్థన చేసుకుందాం.